నమస్తేనండి, అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మినపరుబ్బుతో స్వీట్ ఐటెం తయారు చేస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు వేయండి. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ముదరపాకం వచ్చే వరకు ఇది మినపరుబ్బండి. దీనిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బులో చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది పలచగా అవ్వకూడదండి. ఒకవేళ అయినట్లయితే మనం అనుకున్న స్వీట్ ఐటెం రాదండి. ఈ విధంగా పాకం మరిగిందండి. దాన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఆ రుబ్బుని నేను చూపించిన విధంగా వేడైన ఆయిల్లో వేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ బబుల్స్ పోయేంత వరకు వేయించుకోండి. వేగిపోయేయండి. మనం ఇంతకు ముందు చేసుకున్న పాకంలోకి వాటిని వేసి ఒక అరగంట సేపు నాననివ్వండి. అంతేనండి, ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మినపప్పుతో స్వీట్ ఐటెం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.